కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు భగ్గుమంటున్నారు. ప్రజలను మోసం చేయడానికే కేసీఆర్ ఈ యాత్ర చేపట్టారని వారు విమర్శిస్తున్నారు. కేసీఆర్ ప్రస్తుతం అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పినా ఆయన తీరు మార్చుకోలేదని, దురహంకారంతో వ్యవహరిస్తున్నారని కౌంటర్లు ఇచ్చారు. రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం. ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే హక్కు మాకు ఉంటుంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలు ఇచ్చిన పాత్ర అదే. కాబట్టి మేమది న్యాయం చేయాలి. వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే. ఈ రాష్ట్రంలో మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర చీప్ టాక్టిక్స్. అది కేసీఆర్ గారు మరోసారి ప్రజలను మోసం చేయటానికి కరువు యాత్ర, నీళ్లు రావట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో సంచుల కాడికెళ్ళి సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం మాది. ఏ రోజు ఎండిపోయినా పంటల కాడికి పోయి చూసిన దాఖలు లేవు ఇది 10 ఏళ్ళల్లో. అట్లాంటిది ఇవాళ జనగాం జిల్లా పాలకుర్తికి రావాల్సి వస్తుంది. మరి మీకు అక్కడ గతంలో 90% కంప్లీట్ చేసిన కాలువని 10% కంప్లీట్ చేస్తే ఇలా నీళ్ళు వచ్చేటి. అక్కడ ఆ 90% కంప్లీట్ చేసిన 10% కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో అని చెప్పి దాన్ని కంప్లీట్ చెయ్యక ఇవాళ ముసలి కన్నీరు కాల్చుకుంటా వచ్చి ప్రజలను మరోసారి మభ్య పెడతానికి వస్తారంటే సిగ్గుసరం అనిపించట్లేదా మీకు? మరి 9.5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే రైతులకు ఏ విధంగా న్యాయం చేయని నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్ని తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 5 ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజలు మన్నలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మీరు చేసినటువంటి స్కామ్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏ రకంగా జవాబుదారు చెప్పలేకుండా ఇవాళ ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్కటి మాట్లాడుతుంటాడు. ఫోన్ ట్యాపింగ్ అని, ధరల కుంభకోణం, కాళేశ్వరంలో కుంభకోణం, లిక్కర్ స్కామ్, మళ్ళీ ఇవాళ బాధాలు పోసేటి బయలుదేరి మేము రైతులను ఉద్ధరిస్తాం, రైతులకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 9.5 సంవత్సరాలు రైతులు యాదగిరా నీకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఈరోజు నియోజకవర్గంలో వెలుగుపల్లి గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను సందర్శించాలనుకుంటున్నారు. ఈ యొక్క నాటకాలు బంద్ చేయరి. గత 10 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 9 కిలోమీటర్ల దూరం బయ్యన్న వాగు నుంచి కాల్వలు దోమితే ఈరోజు రుద్రమదేవి చెరువు ఏదైతే మీరు పంట పొలాలను సందర్శించాలనుకుంటున్నారో ఆ పంట పొలాల నుంచి 50 మీటర్ల దూరమే ఈ రుద్రమదేవి చెరువు ఉంది. దానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 9 కిలోమీటర్ల 7 కిలోమీటర్ల కాల్వలు తోమి ప్రభుత్వం మారిన తర్వాత మీరు 10 ఏళ్ళ నుండి 2 కిలోమీటర్ల కాల్వను మీరు తోమలేని పరిస్థితికి వచ్చిర్రు. ఇవాళ మీరొచ్చి అక్కడున్న పంట పొలాలను సందర్శిస్తున్నారు.